హలో నమస్తే. సుప్రీంకోర్టు ఈరోజు ఒక కీలకమైన తీర్పు చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్కు పంపించిన సందర్భంగా గవర్నర్లు వాటిని పెండింగ్లో పెట్టడం, అలాగే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన బిల్స్ కూడా రాష్ట్రపతి వాటిని ఆమోదించకుండా, తిరస్కరించకుండా, కారణాలు ఏంటో చెప్పకుండా వాటిని హోల్డ్లో పెట్టడం, ఈ రెండు కారణాలతో ఇటీవల సుప్రీంకోర్టులో బెంచ్ తీర్పు చెప్పింది. 3 నెలల లోపు గనక గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ఆ బిల్లులపైన రెస్పాండ్ అవ్వకపోతే తిరిగి పంపించడమో, అభ్యంతరాలు వ్యక్తం చేయడమో, లేకపోతే దానికి సంబంధించి ఏదో ఒక రియాక్షన్ కనుక ఇవ్వకపోతే ఆ బిల్లులు పాస్ అయినట్లుగానే భావించాల్సి ఉంటుంది, వాటిని పాస్ అయినట్లే భావించండి అంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. ఆ తీర్పు నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కొన్ని బిల్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్స్ని వాటిని ఆమోదించినట్లుగా మేము యాక్సెప్ట్ చేస్తున్నామంటూ తమిళనాడు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఈ అంశంలో తనకున్న ప్రత్యేకమైన అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టుకి ఓ లేఖ రాసింది. సుప్రీంకోర్టుకి రాష్ట్రపతి రాసిన లేఖ నేపథ్యంలో ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలో. సో ఈ ధర్మాసనం ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి విచారణ చేసింది. విచారణ చేసిన తర్వాత దానిపైన తీర్పుని పెండింగ్లో పెట్టింది. తీర్పుని పెండింగ్లో పెట్టి ఈరోజు దానికి సంబంధించిన తీర్పు ఇచ్చింది. ఈరోజు ఇచ్చిన తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం, సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన దాని ప్రకారం ఇది ఇంకా ఫైనల్ తీర్పుగా ఉంటుంది. దీనిలో మళ్ళీ మార్పులు చేర్పులు ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రాల శాసనసభలు పంపించిన బిల్లులపైన గవర్నర్కే పూర్తి అధికారం ఉంటుంది. గవర్నర్ బిల్లుల్ని 3 నెలల్లోనో లేకపోతే 6 నెలల్లోనో ఖచ్చితంగా ఆమోదించాలనో లేకపోతే నిర్ణయం తీసుకోవాలనో కోర్టులు గవర్నర్ని, రాష్ట్రపతిని ఆదేశించజాలవు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. ఏం చేయాలి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న ప్రొసీజరు, ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటంటే గవర్నర్కు రాజ్యాంగపరంగా ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. శాసనసభ నుంచి బిల్స్ వచ్చిన సందర్భంగా రాష్ట్రపతికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, రాష్ట్రపతికి కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి ఆప్షన్స్ అంటే, 1 బిల్లులకి ఆమోదం తెలపడం, బిల్లులకు సమ్మతి తెలియజేయడం. 2 ఎందుకు ఆ బిల్లులో ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఆ బిల్లు రిజర్వ్లో పెట్టడం వెనుక రీజన్ ఏంటి చెప్పడం, లేదా రాష్ట్రపతికి పంపడం గవర్నర్ అయితే. లేదు తిరస్కరించడం. 1 తిరస్కరించాలి, 2 ఆమోదించాలి, 3 బిల్లులో ఏమైనా లోపాలు ఉంటే వాటిని తెలియజేయాలి, లేకపోతే రాష్ట్రపతికి పంపించాలి గవర్నర్ అయితే. రాష్ట్రపతి అయితే వాటిలో ఉన్న మిస్టేక్స్ ఏంటో చెప్పి తిప్పి పంపించవచ్చు. రెండోసారి మళ్ళీ చట్టసభ రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఆమోదించక తప్పని పరిస్థితి గవర్నర్కైనా రాష్ట్రపతికైనా ఉంటుంది. అయితే ఇటీవల జరుగుతున్న ప్రాక్టీస్ ఏంటంటే, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రధానంగా గవర్నర్లు ఈ బిల్లుల్ని తమ దగ్గర పెట్టుకుంటున్నారు. తమ దగ్గర పెట్టుకొని ఈ 3 ఆప్షన్స్లో దేన్ని ఉపయోగించుకోవట్లేదు. 1 ఆమోదించట్లేదు, 2 రిజెక్ట్ చేయట్లేదు, 2 దానికి సంబంధించిన అభ్యంతరాలు ఏంటో కూడా చెప్పట్లేదు. ఇవేవీ చెప్పకుండా నెలల తరబడి అలాగే తమ దగ్గర పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు ఆప్షన్ లేకుండా పోతుంది. ఎన్నికైన ప్రభుత్వాలు ఆ బిల్స్ పైన ఏం చేయాలి, ఫర్దర్గా ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఒక ఆప్షన్ ఏం లేకుండా పోతుంది ప్రజాప్రభుత్వాలకు, ఎన్నికైన రాష్ట్రాల శాసనసభలకు కావచ్చు, పార్లమెంటుకు కావచ్చు. దీనిపైనే ప్రస్తుతం ప్రతిష్టంభన ఉంది. దీనిపైనే రాజ్యాంగపరమైన సంక్షోభంగా ఖచ్చితంగా దీన్ని చూడొచ్చు. మేమైతే గవర్నర్ని, రాష్ట్రపతిని ఆదేశించలేం, ఖచ్చితంగా ఈ టైం బాండ్ లోపు ఇవ్వండి అని చెప్పలేమని సుప్రీంకోర్టు చెప్పింది. సో మరి దానికి ఆప్షన్ ఏంటి అనేది తెలియదు. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కి ఒక ప్రత్యేకమైన అధికారం ఉంటుంది, విచక్షణ అధికారం ఉంటుంది. ఆ విచక్షణ అధికారం ప్రకారం గవర్నర్ దాన్ని హోల్డ్ చేసి పెట్టే అధికారం కూడా ఆయనకు ఉంటుందా, ఆ క్లారిటీ లేదు. గవర్నర్ నిర్ణయం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది తప్ప గవర్నర్ని మీరు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయండి లేదా రిజెక్ట్ చేయండి అని మేము ఆదేశించలేం, పర్టికులర్గా టైం బాండ్ పెట్టి ఆదేశించలేము అనేది కోర్టు చెప్పిన మాట. సో చాలా అంశాలకు సంబంధించి ఇటీవల గతంలో సుప్రీంకోర్టు కొద్ది నెలల క్రితం ఈ అంశంపైన చెప్పిన తీర్పు ఖచ్చితంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పుగా, దేశంలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు ఉన్న దగ్గర గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్నారనో ఇంకోటో కారణాలతో చాలామంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ వచ్చారు. తాజా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పాత స్థితే, యథాతథ స్థితి మళ్ళీ ఉండే పరిస్థితి ఉంటుంది. ఎన్ని నెలలైనా గవర్నర్లు అలాగే తమ దగ్గర బిల్స్ని హోల్డ్లో చేసి పెట్టుకోవడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. సో దానికి పరిష్కారం ఏంటి అనే దానిపైన మాత్రం క్లారిటీ లేదు. అయితే రాజ్యాంగం కొంతమంది వ్యక్తుల విశిష్టతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పార్టీల కోణంలోనో లేకపోతే వ్యక్తిగత కోణంలోనో కాకుండా రాజ్యాంగబద్ధ కోణంలో, ప్రజల కోణంలో నిర్ణయాలు తీసుకుంటారు అని భావించిన రాజ్యాంగం గతంలో ఈ రకమైన అధికారాలని గవర్నర్లకు, రాష్ట్రపతులకు ఇచ్చింది. వాళ్ళు వాటిని అదే స్థాయిలో, అంతే హుందాగా, అంతే గౌరవంగా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్యాంగ నియమాలకు లోబడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా నిర్ణయాలు తీసుకోలేనప్పుడు కోర్టులు కూడా మేమేం చేయలేమని చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు ప్రధానంగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, నైతికంగా సరిగ్గా వ్యవహరించాలని కోరుకోవడం మాత్రమే దేశ ప్రజల ముందున్న ఆప్షన్గా ఉంది.